నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామాల్లో కనీస అవసరాలు తీర్చేందుకు పాటుపడుతున్న కూటమి ప్రభుత్వం కాళ్ల మండలంలో చెప్పిన ఉండి ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర కేంద్ర స్థాయి నాయకులు. సుపరిపాలన ద్వారానే గ్రామాల అభివృద్ధి, పేకేరు, ఐతంపూడి గ్రామాల్లో స్పష్టం చేసిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలి, తణుకు ప్రచార సభలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి. కవికోకిల గుర్రం జాషువాకు ఘన నివాళులర్పించిన సామాజిక న్యాయ పోరాట సమితి నేతలు. జీతాలు పెరగడంతో తణుకులో సంబరాలు చేసుకున్న మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం ఉద్యోగులు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు పాలాభిషేకం. కాటన్ నిర్మించిన ధవళేశ్వరం బ్యారేజీ వల్ల సస్యశ్యామలమైన ఉమ్మడి గోదావరి జిల్లాలు, పెంటపాడు మండలంలో పేర్కొన్న భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల. పెంటపాడు మండలం అలంపురం గ్రామంలో పేద ప్రజలకు అండగా ఉన్న వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ ఉచిత వైద్య సేవలు, వివరాలను వెల్లడించిన సంస్థ చైర్మన్ డాక్టర్ కృష్ణంరాజు. ఉండి మండలం మహదేవపట్నం గ్రామదేవతలకు ఆషాఢమాస సారెలను సమర్పించుకున్న గ్రామ మహిళలు. పొంగిపొర్లుతున్న కొవ్వాడ కాలువ వరద నీరు, చాగల్లు మండలంలో నీట మునిగిన వరి పంట, పరిశీలించి సహాయానికి ఆదేశించిన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి. ఉండ్రాజవరం శాఖ గ్రంథాలయాల్లో అయ్యంకి వెంకటరమణయ్య జయంతిని నిర్వహించి నివాళులర్పించిన చదువరులు. చించినాడ వంతెనపై భారీ వాహనాల రాకపోకలకు నిషేధం, అమలాపురంలో ప్రకటించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. చెడిపోయిన ఆర్థిక వ్యవస్థను దారిలోకి తీసుకువస్తున్న కూటమి ప్రభుత్వం, వెల్లడించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. పోలవరం ప్రాజెక్టు వద్ద పెరుగుతున్న గోదావరి వరద, పట్టిసీమ గ్రామాల్లో ఉధృతంగా ప్రవహిస్తున్న నీరు. యూరియాను దారి మళ్లిస్తే దుకాణ యజమానులపై చర్యలు తప్పవు, ఏలూరు కలెక్టరేట్లో హెచ్చరించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. నియోజకవర్గంలోని గ్రామాల్లో కనీస మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర డిప్యూటీ స్పీకర్, స్థానిక ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని కాళ్ల మండలం కోమటిగుంట గ్రామంలో 10 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన మైక్రో ఫిల్టర్ బెడ్ను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, అలాగే రేపు రాబోయే నెల రోజుల్లో ఒక మంచి వాలీబాల్ కోర్టు, ఒక షటిల్ కోర్టు, అంటే వ్యాయామానికి, శారీరక ఆరోగ్యానికి కూడా ఒక చక్కటి వాతావరణం వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా క్రియేట్ చేసుకుంటాం. చాలా గ్రామాలు కూడా కోమటిగుంటని ఒక ఆదర్శంగా తీసుకుని గ్రామాలన్నీ కూడా ఎక్కడెక్కడైతే ఆక్రమణలో ఇటువంటి ఉంటే తొలగించుకొని మన ఊరు బాగుండాలి, ఊరు ప్రజల ఆరోగ్యం బాగోవాలి అంటే ముందు చక్కటి మంచినీరు ఉండాలి. ఆ మంచినీరుకి సంబంధించిన ఏర్పాట్లు, అలాగే ఆరోగ్యానికి సంబంధించి మంచి ప్రాంగణం, మార్నింగ్ వాక్కి డెఫినెట్గా చాలా సంతోషం అనిపించింది. ఈ గ్రామస్తులు, ఆ పెద్దల సర్పంచ్, వాళ్ళ భర్త అందరూ కూడా కలిసి తీసుకున్న చొరవ. దాంతోపాటు వాళ్ళ మరొక కమ్యూనిటీ హాల్ ఎప్పుడో నేను ఎంపీ కింద ఉండగా అప్పుడు శాంక్షన్ చేసింది ఈరోజు శంకుస్థాపన చేయటం. మరి దానికి కాంట్రాక్టర్లు కాస్త వెనకంజ వేసినప్పటికీ కూడా అది కూడా గ్రామస్తులే టేకప్ చేసి ఫాస్ట్ ట్రాక్లో కంప్లీట్ చేయడానికి ముందుకు వచ్చినందుకు వాళ్ళకి నా అభినందనలు తెలియజేస్తూ, త్వరలో ఈ ఊర్లో మళ్ళీ మీరు కంప్లీట్ చేశాక మళ్ళీ దీని ఓపెనింగ్లో మళ్ళీ కలుద్దాం. ఈలోపు మీ షటిల్ కోర్టులు అవి కంప్లీట్ చేయండి.
అప్పుడు మళ్ళీ వద్దాం. ఆదర్శప్రాయంగా కోమటిగుంటని అందరూ తీసుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేస్తాం. గ్రామ సర్పంచ్ బోనం భాగ్యశ్రీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెన్మెత్స శిరీష, బోనం శివకుమార్, ఉప సర్పంచ్ వేగిరెడ్డి లక్ష్మి, మాజీ ఎంపీపీ ఆరేటి వెంకటరత్నప్రసాద్, డీసీ చైర్మన్లు గోకరాజు వెంకట శివరామరాజు, తోట ఫణిబాబులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధి కోసం నిత్యం నిమగ్నమవుతున్న కలెక్టర్ చదలవాడ నాగరాణి జన్మదిన వేడుకలను గురువారం నిర్వహించి ప్రజాప్రతినిధులు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావులు కలెక్టర్ను కలెక్టరేట్లో కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మి మాట్లాడుతూ ఒక మహిళగా ఆమె మొత్తం ప్రజలకు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాల్లో భాగంగా తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఇరగవరం మండలం పేకేరు, ఐతంపూడి గ్రామాలను గురువారం సందర్శించి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న విధానాన్ని అందరికీ వివరించారు. దీని ద్వారా ప్రజలు పొందగలుగుతున్న ప్రయోజనాలను విడమరిచి వివరించారు. అలాగే ఈ గ్రామాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఎరగవరం మండలం పేకేరు, ఐతంపూడి గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ రెండు గ్రామాల్లోనూ కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల వారందరూ కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి అందినటువంటి సంక్షేమం ఏదైతే తల్లికి వందనం ఉందో పిల్లలందరికీ కూడా రావటం, అదేవిధంగా మహిళలకి గ్యాస్ సిలిండర్లు రావటం, పెన్షన్లు పెంపొందించడం, ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కొత్తగా ఇళ్ల స్థలాలకు కావాల్సినటువంటి వారికి అందరికీ కూడా రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, అదేవిధంగా పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి లబ్ధిదారుల జాబితాను కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని ఒక ప్రణాళిక ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం అందించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ కార్యక్రమాల్లో పార్టీ మండల శాఖ కార్యదర్శి పోతిరెడ్డి శ్రీనివాస్, నాయకులు నూతంగి సువర్ణరాజు, గుండెపల్లి నాగేశ్వరరావులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని కోరుతూ తణుకు 25వ వార్డులో రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు వైసీపీ కార్యకర్తలతో కలిసి ప్రచారం చేశారు. ఇప్పటికైనా మిగిలిన అన్ని వాగ్దానాలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. మేము 25వ వార్డులో ఇవాళ తిరుగుతూ ఉన్నాం. మరి ఇక్కడ గడపకి ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కళ్ళు జగనే రావాలి, జగనే కావాలి, ఆయన ఉన్నప్పుడే మాకు పార్టీ ప్రాంతాలు చూడకుండా అన్నీ చేశారు, అన్ని పథకాలు అందించారు. పిల్లల చదువుల విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, మరి కుట్టు మిషన్ల విషయంలో కానీ, మరి ఆటోల విషయంలో కానీ అన్నింటిలోనూ మాకు ఎంతో న్యాయంగా మా తరపున నిలబడిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నియోజకవర్గం కూడా 80% కంప్లీట్ అయింది. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ రావాలి జగన్, కావాలి జగన్ అంటున్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా
మరి ఆ పిల్లలకి విషయంలో కానీ పెద్దల విషయంలో కానీ ప్రతి బాధ్యతగా తీసుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్కటి కూడా పార్టీలు, ప్రాంతాలు, కులాల, మతాల అందరికీ మాకు పనులు చేశారు. పథకాలు అందిని ప్రతిదీ బటన్ నొక్కి ఇంటికి వచ్చినాయి. వాలంటరీ వ్యవస్థ వల్ల మనకు అన్ని చేకూరిని. ఇవాళ రేషన్ అయినా ఏదైనా ఇంటికి వచ్చి ఇచ్చేవారు. అనంతరం తన కార్యాలయంలో జరిగిన మీడియా మీట్లో బుధవారం తాను పట్టణంలో కారులో వెళుతున్న సందర్భంలో కొత్త సినిమా అభిమానులు తన వాహనాన్ని అడ్డుకోవడం సరైనది కాదన్నారు. అభిమానం మితిమీరినట్లుందని కారుమూరి పేర్కొన్నారు. ఈ విధానాన్ని ఎవ్వరూ అంగీకరించరని స్పష్టం చేశారు. దీనిపై పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాల్లో డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ పెన్మెత్స సుబ్బరాజు, పార్టీ పట్టణ అధ్యక్షులు మారిశెట్టి శేషగిరి, మాజీ కౌన్సిలర్ ఇండుగుపల్లి బలరామకృష్ణ, పార్టీ నాయకులు వి సీతారాం, జల్లూరి జగదీష్, షేక్ జిలానీ, ఉండవల్లి జానకి, నత్తా కృష్ణవేణిలు పాల్గొన్నారు. కవి కోకిల గుర్రం జాషువా వర్ధంతిని తణుకులో బుధవారం సామాజిక న్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించి నివాళులర్పించారు. ఈ మేరకు హౌసింగ్ బోర్డు కాలనీలోని వైఎస్ఆర్ పార్కులో ఉన్న ఆయన విగ్రహానికి పుష్పాలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పేరూరి మురళీకుమార్ మాట్లాడుతూ తన జీవిత అనుభవాలని కవితా వస్తువుగా చేసుకుని విలక్షణమైన కవితా మార్గాన్ని జాషువా ఏర్పరచుకున్నట్లు చెప్పారు. కుల మతాలకు వ్యతిరేకంగా ఆయన రాసిన రాతలకు ఎంతో పేరొచ్చినట్లు చెప్పారు. సైనింగ్ ఇది జరగండి వేసి ఇది జరగండి. జోహార్ గుర్రం జాషువా, జోహార్ గుర్రం జాషువా, జోహార్. ముప్పు ఘటించి వీని కులముని గలిమిని కబళించి దేహమును విప్పి అనర్చు మీ భరత వీరిని పాదములకు అందగా చెప్పులు కుట్టు జీవనము చేయు అప్పుబడ్డది సుమే భరత వేదికి అని చెప్పి ఈ సమాజంలో ఎవరైతే అంటరాని వారిగా ముట్టరాని వారిగా విసిరివేయబడ్డారో, ఊరికి దూరంగా విసిరివేయబడ్డారో, ఆ యొక్క జాతుల కోసం తన యొక్క కళాన్ని గళాన్ని విప్పినటువంటి నవయోగ కవి చక్రవర్తి గుర్రం జాషువా యొక్క వర్ధంతి ఈరోజు. పద్యము భావ కవిత్వంలో ఉన్నటువంటి వచనం నుంచి ఆయన కవిత్వంగా ఈయన పద్యాన్ని ఆయన ఎంచుకున్నాడు. ఆ పద్యంలో ఈ సమాజం మీద ఉన్నటువంటి అనాచారాల మీద, దుస్సాంప్రదాయాల మీద, లేదంటే అణచివేత మీద ఆయన నిప్పు కణికల లాంటి పద్యాన్ని ఆయన రచించాడు ఈ యొక్క తెలుగు సాహిత్యంలో. అంచేత ఆయన ఎప్పటికీ కూడా ఈ తెలుగు సాహిత్యం ఉన్నంతకాలం గుర్రం జాషువా నిలిచే ఉంటాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు న్యాయవాది గొల్లపల్లి అంబేద్కర్, జిల్లా అధ్యక్షులు యార్లగడ్డ రవీంద్ర, రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ నీలం మాల్యాద్రి, న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. జాతీయ ఆదాయపు పన్ను దినోత్సవాన్ని తణుకు ప్రగతి స్కూల్ నూతన ప్రాంగణంలో గురువారం నిర్వహించి విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా స్థానిక ఇన్కమ్ ట్యాక్స్ అధికారి సిబిఎన్ దొర మాట్లాడుతూ ఆదాయం వచ్చే వారంతా విధిగా పన్ను చెల్లించాలని చెప్పారు. దీని ద్వారా దేశాభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. అనంతరం సంబంధిత అంశంపై నిర్వహించిన క్విజ్ పోటీలను ఏర్పాటు చేసి విజేతలకు అర్హతా పత్రాలందించారు. P. Harshit, and the third prize is backed by and the excess score is of 8, but we have to observing the income tax today. On the occasion of this income tax day, we are going to present what is the importance of income tax and what we are doing through paying taxes to our great country and our nation. How to build our good nation by paying taxes. Okay? If you kindly listen to me and you go through the slides and contents of the
PowerPoint presentation, you can get some knowledge about what is income tax and what is the progress we are doing by paying taxes. We pay taxes, something we may shock. What is, should I pay tax or something? Only if you earn something, if you earn income, you have to pay income tax. Otherwise, you need not to pay income tax. But you will enjoy the fruits of the taxes paid by the people who paid the taxes. This is the wonderful thing we can notice. There is really loss. How government will collect and recompensate and how to fill the losses through taxes only. ప్రగతి జూనియర్ కళాశాలకు చెందిన ఎంఈసీ విద్యార్థులు హాజరైన ఈ సభకు సంస్థ చైర్మన్ ఎంఎస్ఆర్ ఆంజనేయులు అధ్యక్షత వహించగా అధ్యాపకులు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ పి సత్యనారాయణ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ ఉద్యోగులు నిర్వహించిన ఉద్యమానికి ప్రభుత్వం స్పందించి జీతాలను పెంచడంతో తణుకుకు చెందిన ఈ ఉద్యోగులు గురువారం సంబరాలు చేసుకున్నారు. ఈ మేరకు పురపాలక సంఘ కార్యాలయం ముందు బాణసంచా కాల్చి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఈ పోరాట ఐక్య కమిటీ అధ్యక్షులు ఉండ్రాజవరపు శ్రీను మాట్లాడుతూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఏంటి ఇలా అయితే 3 రోజులు అవుతుంది ఇక చెప్పండి గట్టిగా అందరూ వస్తారు. నినాదాలు ఇవ్వండి 10 లీటర్ల పాలు పోతున్నాను. నెక్స్ట్ పెద్దరాజు కావలేదు. మున్సిపల్ ఇంజనీర్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ ఇంజనీర్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ ఇంజనీర్ కార్మికుల ఐక్యత, ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత, ఐక్యత, మున్సిపల్ ఇంజనీర్ కార్మికుల ఐక్యత. మున్సిపాలిటీ మేము స్ట్రైక్ చేస్తాం. స్ట్రైక్ సమ్మెకాలం మేము చాలా చేస్తాం. నేను గవర్నమెంట్ మమ్మల్ని చర్చలు పిలిచి మాకు ఏం కావాలని మీరు ప్రతిదీ అడిగారు. 10 సమస్యలు చెప్పాం. మా జీతాలు పెరగాలి, అదేవిధంగా సంక్షేమ పథకాలు అందజేయాలి, అదేవిధంగా 60 నుండి 62 సంవత్సరాలు పెంచాలి, ఇన్సూరెన్స్ ఇవ్వాలి, హెల్త్ కార్డు ఇవ్వాలని చెప్పేసి అన్నాం. అన్నిటి గవర్నమెంట్ ఒప్పుకుంది. మాకు ఇప్పుడు గవర్నమెంట్ మాకు జీతాల్లో పెంచింది. 21,500 ఉన్న వాళ్ళకి 24,500, 18,500 ఉన్న వాళ్ళకి 21,500, 15,000 18,500 పెంచింది. దీనికి మాకు పెంచినందుకు గవర్నమెంట్ మేము అభినందిస్తున్నాం. గవర్నమెంట్ మాకు అనుకూలంగా తీర్చిచ్చింది కాబట్టి గవర్నమెంట్కి మరి ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞతలు చెప్పుకున్నాం. అలాగే పురపాలక శాఖ మంత్రి నారాయణ గారికి కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకున్నాం. అలాగే ఆర్థిక శాఖ మంత్రి పైగల కేశవ్ గారు కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకున్నాం. అలాగే మా తణుకు నియోజకవర్గం ఆర్ఎం రాధాకృష్ణ గారు మరి మేము వెళ్ళి ఆయనకి వినతిపత్రం ఇచ్చాం. వినతిపత్రం తీసుకున్న తర్వాత ఎవరు ఎక్కడ చేస్తున్నారు ఏంటి, ఎంతమంది ఉన్నారు ఏంటి అన్ని రాసుకున్నారు. అన్ని రాసుకుని అదేవిధంగా మేము టెంట్ వేసినప్పుడు టెంట్లో కూర్చున్నప్పుడు కూడా మాకు వచ్చి సంఘీభావం తెలుసాకు వచ్చారు. ఆ రోజు చెప్పారు మీ గురించి మేము పైన మాట్లాడడం జరిగింది, మినిస్టర్ గారితో మాట్లాడడం, సీఎం గారితో మాట్లాడడం, మీకు సానుకూలంగా ఉన్నారు, మీకు గవర్నమెంట్ న్యాయం చేస్తుంది, కంగారు పడక్కలు దగ్గర పడక్కలేదని మాకు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినట్లుగానే మాకు గవర్నమెంట్ జీతాలు పెంచింది. మాకు మా ద్వారా మా తణుకు చెప్తాను ఎమ్మెల్యే గారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గెల్లా విజయ్ కుమార్, సంయుక్త కార్యదర్శి రాపాక సురేష్, కోశాధికారి పిండి పెద్దిరాజులు పాల్గొన్నారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బహుముఖ సేవా కార్యక్రమాల్లో భాగంగా పట్టణానికి చెందిన 4వ వార్డులోని అరుంధతీయపేటలో ఉన్న గుడ్ సమరిటన్ చైల్డ్ హోమ్ 60 మంది బాలికలకు గురువారం నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్, స్టడీ మెటీరియల్స్ను అందజేసి విద్యాభివృద్ధిని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు డాక్టర్ కలగర వెంకటకృష్ణ మాట్లాడుతూ పేదల పిల్లలకు అండగా ఉంటున్న ఈ బాలల హోం నిర్వాహకులను అభినందించారు.
వేయించేది ఈ రోటరీ సంస్థ ద్వారా వేస్తారు ప్రపంచం మొత్తం మీద. దానివల్ల ఏంటంటే మనలో ఎవరికి కూడా పోలియో రాకుండా పోలియో చుక్కలు వేయించేది ఈ రోటరీ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా. భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయి అన్ని దేశాల్లో కూడా రోటరీ సంస్థ ద్వారానే ఈ పోలియో మందు చుక్కలు పిల్లలకు వేయడం జరుగుతుంది. అంటే మనలాగా పిల్లలకి పోలియో రాకుండా ఉండడం కోసం తగిన జాగ్రత్త తీసుకుంటూ ఈ రోజుకి కూడా ప్రపంచవ్యాప్తంగా పోలియో చుక్కలు వేయడం వల్ల మనందరం కూడా మంచి ఆరోగ్యంతో మంచి రక్తంతో మన మంచి దివ్యతతో పుట్టి ఈ సంఘంలో మనం ఒక స్థానం సంపాదించుకోవడం జరిగింది. స్థానంలోకి వెళ్ళాలన్న ఉద్దేశంతో మీ అందరికీ మీకు గతంలో ఇక్కడ ఒక స్కూల్ కట్టించడం జరిగింది. అక్కడ అప్ టు 6th క్లాస్ 5th క్లాస్ వరకు అక్కడ, దాని తర్వాత ఏకేడీపీ స్కూల్లో 10th క్లాస్ వరకు, అక్కడి నుంచి ఉమెన్స్ కాలేజీలో అప్ టు పీజీ వరకు. అంటే మీకు అందరికీ కూడా వాకబుల్ డిస్టెన్స్లో మంచి చదువుకునే అవకాశం వచ్చిందంటే విద్యాలయాలే మన దగ్గరికి వచ్చినాయి, చదువు చెప్పే విద్యాలయాలే మన దగ్గరికి వచ్చినాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ హాస్టల్లో ఉంటూ మీ ఎవరైతే హాస్టల్ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు చెప్పినట్టు సక్రమంగా నడుచుకుంటూ మంచి విద్యాబుద్ధులు నేర్చుకుంటే మీరందరూ కూడా భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాలకు వెళ్తారని, మీరు చదువుకుని మీ కుటుంబాన్ని మీ తల్లిదండ్రులందరినీ కూడా బాగా చూసుకుంటారన్న ఉద్దేశంతో ఈరోజు రోటరీ క్లబ్ తరఫున ఈ కార్యక్రమం మీకు ఏర్పాటు చేసి ఏదైతే మీకు చదువులో ఉపయోగపడేటువంటి చిన్న చిరుకాం మీరు బాగా. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి గోకవరపు సుధాకర్, సీనియర్ మాజీ అధ్యక్షులు మల్లిన అరుణసారథి, మరో మాజీ అధ్యక్షులు ఆనందం మస్తాన్రావు, పుట్టా సత్యనారాయణ, మాజీ కార్యదర్శి కటారి సిద్ధార్థ, సభ్యులు అకిన కాశీ విశ్వనాథం, బోడా ప్రసాదరావు, పోతుల శ్రీనివాసులు పాల్గొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తణుకు నివాసి కవ్వాల నాగేశ్వరరావు శస్త్రచికిత్సకు అవసరమైన 15,000 రూపాయలను మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున హైదరాబాద్కు చెందిన దాతలు కాట్రగడ్డ శ్రీమన్నారాయణ, వెలిచేటి సుధాకర్, నిడదవోలు సత్యరాజులు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు కడించర్ల రాజరాజేశ్వరరావు మాట్లాడుతూ, నేటి మన సమాజంలో ఆరోగ్య సమస్యలు జటిలమయ్యాయన్నారు. పేదలు ఈ సమస్యతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. దీనిని గమనించిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ స్పందించే గుణం కలిగిన వ్యక్తుల నుంచి ఈ నిధులను సేకరించి అవసరమైన వారికి అందిస్తున్నట్లు చెప్పారు. గమని ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ సేవా కార్యక్రమాల్లో సంస్థ ప్రతినిధులు గమని రాంబాబు, కోడూరు రాధా పుష్పవతి, చిట్టూరి సుజాత, కటారి శారదాదేవి, వంగూరి హనుమంతరావు, బోయపాటి రామలక్ష్మి, బొల్లం రామకాశీలు పాల్గొన్నారు. జిల్లా స్థాయి యోగా పోటీల విజేతలు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ను పట్టణంలోని ఆయన కార్యాలయంలో గురువారం కలిశారు. ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే అభినందిస్తూ సన్మానించారు. రాష్ట్ర స్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షించారు. పశ్చిమ గోదావరి జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఇటీవల నిర్వహించిన పోటీలలో ఆరా ఫౌండేషన్ నుంచి 7 పాల్గొని జిల్లా స్థాయిలో 10 మెడల్స్ సాధించారు. ఆగస్టు 21 నుంచి 24 వరకు పెంటపాడు మండలం ప్రత్తిపాడులోని శ్రీ సరస్వతి విద్యాలయాల్లో రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతాయని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరిబండి రామకృష్ణ మాట్లాడుతూ తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 300 మంది ఈ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ప్రెసిడెంట్ ఏ రాధిక, జిల్లా అధ్యక్షులు ఐ మాధవరావు, కోశాధికారి వెంకటేశ్వరరాజు, ఆరా ఫౌండేషన్ యోగా సభ్యులు పాల్గొన్నారు. గోదావరి నదిపై ఆనాడు సరదార్ కాటన్ నిర్మించిన ధవళేశ్వరం బ్యారేజీతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు సస్యశ్యామలమయ్యాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ తెలిపారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం మోంజిపాడు గ్రామంలో నూతనంగా నెలకొల్పిన కాటన్ విగ్రహాన్ని గురువారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. చరిత్ర ఉన్నంత కాలం కూడా గుర్తుంచుకోవాల్సిన నాయకుల్లో మరి సరదార్ కాటన్ అయితే, మరి ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఏదైతే మెట్ట ప్రాంత రైతులకి హార్స్-పవర్ 50 రూపాయలు తీసుకుంటుంటే ఆ వేళ 500-1000 రూపాయలు ఉన్న ఎకరం వేళ మరి కోట్ల రూపాయలకి బిల్డింగ్ అంటే ఏ పంట వేసినా సరే ఇవాళ మెట్ట ప్రాంతంలో డెల్టాలో మనం వరి ఉంటే పండించుకునే పరిస్థితి. కానీ మెట్ట ప్రాంతాల్లో అన్ని రకాల కూరగాయలు కాడి నుంచి మరి కొబ్బరి, కోకో కాడి నుంచి అలాగే పామాయిల్ కాడి నుంచి
ఈ కార్యక్రమంలో తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు పాతూరి రాంప్రసాద్ చౌదరి, పెంటపాడు మండల టీడీపీ ప్రెసిడెంట్ కిలపర్తి వెంకట్రావు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ దాసరి అప్పన్న, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు గంధం సతీష్, నక్కలపూడి శ్రీరామ్మూర్తి, ఆలపాటి రామకృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు. కాటన్ వర్ధంతి సందర్భంగా పాతూరి కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం అలంపురం గ్రామంలో శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఉచిత వైద్య సేవలు అందిస్తోంది. ట్రస్ట్ ఫౌండర్ మరియు చైర్మన్ డాక్టర్ కొలనువాడ పెద్దకృష్ణంరాజు 2.5 దశాబ్దాల క్రితం ఈ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 1999-2000 సంవత్సర కాలంలో కొంతమందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించారు. దీంతో కంటి చూపు పొందిన వారి కళ్లల్లో కనిపించిన వెలుగు, ముఖంలో ఆనందాన్ని చూసి ట్రస్ట్ తరపున ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేసి ఉచితంగా వైద్య సేవలు అందించాలని సంకల్పించారు. ఆ విధంగా 2015వ సంవత్సరంలో అప్పటి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ట్రస్ట్ పేరున ఉచిత హాస్పిటల్ను ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు 51,000 మంది ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుని వైద్య సేవలు పొందుతున్నారు. అన్ని రకాల పరీక్షలు ఉచితంగా అందిస్తున్నారు. ప్రతి గురువారం ప్రత్యేక డాక్టర్లు వచ్చి వైద్య సేవలు అందిస్తారు. ఇంతవరకు 30,000 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించారు. ఉచిత వైద్యంతో పాటు ఉచిత భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి నెల 6,000 మందికి పైగా షుగర్ పేషెంట్లకు ఉచిత పరీక్షలు నిర్వహిస్తున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు ఇక్కడ ఉచితంగా పొందుతున్నారు. ట్రస్ట్ అందిస్తున్న ఉచిత వైద్య సేవలపై ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ కొలనువాడ పెద్దకృష్ణంరాజు మాట్లాడుతూ వివరించారు. వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఉచిత హాస్పిటల్ మొదలెట్టి 2015 నిర్మలా సీతారామన్ గారి చేతుల మీద ఈ హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ప్రతిరోజు పొద్దుట ఉదయం 8 గంటల కానీ సాయంత్రం 8 గంటల వరకు ఒక జనరల్ మెడిసిన్ డాక్టర్ గారితో, అలాగే ఉచిత ఫిజియోథెరపీ సెంటర్ తోటి, అలాగే కంటి హాస్పిటల్ తోటి, అలాగే డెంటల్ హాస్పిటల్ అంటే విష్ణు డెంటల్ కేర్ తోటి సంబంధంతో 2 చైర్స్ తోటి, అలాగే మనకి రాజేశ్వరి లైన్స్ కంటి హాస్పిటల్ తోటి సంబంధం పెట్టిన కంటి హాస్పిటల్ తోటి మొత్తం 4 విభాగాలుగా జనరల్ హాస్పిటల్, మన ఫిజియోథెరపీ సెంటర్, కంటి హాస్పిటల్ తోటి మనం ప్రతిరోజు ఇక్కడ ఉచితంగా సేవలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడికి వచ్చిన పేషెంట్కి ప్రతిరోజు కూడా అన్ని రకాల టెస్టులు మొత్తం ఉచితంగానే చేస్తాం. షుగర్ పేషెంట్ అయితే సుమారు 6,000 మంది వరకు మనకి రెగ్యులర్గా ప్రతి నెల ఫాస్టింగ్, టిఫిన్ తిన్నాక కంటనర్పై 2 టెస్టులు, దానికి సంబంధించిన కొలెస్ట్రాల్, కిడ్నీ, లివర్ టెస్టులు అన్ని టెస్టులు కూడా చేయడం జరుగుతుంది. అలాగే వైరల్ ఫీవర్, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ అన్ని టెస్టులు చేస్తాం. అలాగే అన్ని ఈసీజీ కూడా ఇక్కడ ప్రతిరోజు కూడా ఉచితంగానే చేస్తాం. ఇవన్నీ కాకుండా మాకు ప్రతి లక్షవారం జిఎస్ఎల్ రాజనగరం నుంచి, అలాగే స్వతంత్ర హాస్పిటల్ నుంచి, క్యాన్సర్ హాస్పిటల్ నుంచి 10 మంది స్పెషలిస్టులు మాకు ప్రతి లక్షవారం ఇక్కడ వస్తారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, అలాగే కార్డియాలజీ, అలాగే ఆర్థోపెడిక్, పల్మనాలజీ, అలాగే ఈఎన్టీ, డెర్మటాలజీ, పీడియాట్రిక్స్ ఇక్కడికి వచ్చి మనకు వైద్యం అందిస్తారు. ఆ రోజునైతే అల్ట్రాసౌండ్, టుడే ఎకో టెస్ట్ కూడా మనకి ఇక్కడ ఉచితంగానే చేస్తారు. రేడియాలజిస్ట్ 2 వస్తారు. అలాగే మనకి ప్రతి బుధవారం గ్యాస్ట్రాంటాలజీ ఎన్ మురళీకృష్ణ ఆయన వచ్చి. నియోజకవర్గ కేంద్రమైన ఉండి మండలం మహదేవపట్నం గ్రామ దేవతలు శ్రీ గంగాదేవి, మహంకాళి, వెంకమ్మ అమ్మవార్లకు ఆషాఢమాస సారెను గురువారం సమర్పించారు. తొలుత అమ్మవారిని శాకంబరిగా అలంకరించారు. గ్రామంలోని మేళతాళాలు, బాజా భజంత్రీల మధ్య భారీ ప్రదర్శన నిర్వహించారు. చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, రకరకాల పండ్లు, మిఠాయిలతో నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మహిళలు తీసుకువచ్చిన సారెబిందులతో ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పి రమేష్ రాజు, వైస్ చైర్మన్ గొట్టుముక్కల నాగరాజు, జుత్తిగ పద్మ, కొనగళ్ల నాగేశ్వరరావులు పాల్గొన్నారు.
ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.